డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఉమెన్ కి ఏంటంటే కొట్టడాలు, ఈ హరాస్మెంట్ ఇలాంటివి చేసి ఇది స్పెషల్ యాక్ట్. డిబిసి అనేది స్పెషల్ యాక్ట్ ఏంటంటే ఇమీడియట్ గా ఉంటుంది, ఏదైనా స్పీడీ డిస్పోజల్ ఉంటుంది. సో ఇందులో షేర్డ్ హౌస్ హోల్డ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు డిబిసి వేస్తారు. క్రూయల్టీ అంటే కొడితే తిడితేనే క్రూయల్టీ కాదు, ఇండైరెక్ట్ గా మాట్లాడడం, ఎమోషనల్ గా తను ఇంపాక్ట్ అయ్యేలాగా, తను హర్ట్ అయ్యేలాగా చేసేది కూడా క్రూయల్టీ కిందకే వస్తుంది. చాలా మందికి తెలియదు, నన్ను కొట్టలేదు, నన్ను ఏమనలేదు, సో ఇట్స్ ఫైన్ అని భరిస్తారు. బట్ మాటలు అనటం కూడా క్రూయల్టీని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇందులో షేడ్ హౌస్ హోల్డ్ ఏంటంటే హస్బెండ్ సైడ్ సిస్టర్స్ ఉంటారు కదా, సిస్టర్ ఇన్ లాస్ వీళ్ళంతా. సో ఇక్కడ షేడ్ హౌస్ హోల్డ్ అంటే ఒక హౌస్ కిందే ఉండి అది ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇఫ్ దట్ టేక్స్ ప్లేస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఆ షేడ్ హౌస్ హోల్డ్ లేకపోయినా కూడా వాళ్ళని వేస్తారు, కంప్లైంట్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ వదినాలని వాళ్ళని ఎందుకు డ్రాగ్ చేయడం అని నాకు అనిపించింది కొన్ని సినారియోస్ లో నాకేమనిపించింది అంటే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఏ అమ్మాయి అయినా మ్యారేజ్ కాగానే ఫస్ట్ అడ్జస్ట్ అవ్వాలన్న మైండ్ సెట్ తోనే వస్తుంది. సిచ్యువేషన్స్ బట్టి మారిపోతారు. కొందరు చాలా క్రూయల్ గా మారుతారు, యాక్సెప్ట్ చెయ్యరు. నువ్వు సపరేట్, మేము సపరేట్, నువ్వు వేరే ఫ్యామిలీ నుంచి వచ్చావు అని ఆ డిఫరెన్షియేషన్ అనేది ఉంది. నేను రెసిప్రొకేట్ చేయండి, మంచిగా ఉంటే మంచిగా ఉండండి, యాక్సెప్ట్ చేయండి, ఛాన్స్ ఇవ్వండి. అత్త మామలు కూడా అందరూ ఒకేలాగా ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాడు. కొంచెం అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్ దే నీడ్, అంతే.